శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల గౌరీ కళ్యాణం. రచన పుట్టగంటి గోపీకృష్ణ గారు. క్రీస్తు శకం 1513. శ్రీశైల క్షేత్రానికి చేరువలోని నల్లమల అటవీ ప్రాంతం. చుట్టూ పరుచుకున్న పచ్చదనం, ఎత్తైన కొండలు, అప్పుడే మొదలైన వర్షం ఇవేమీ శివుడి వేగాన్ని నిరోధించలేకపోతున్నాయి. తన లక్ష్యాన్ని చేరే వరకు ఆగటానికి ఇష్టపడనట్లు అతని నడక మరింత జోరందుకుంది. హటకేశ్వరం ఇంకెంతో దూరం లేదు. ఒకసారి అక్కడికి వెళ్తే ఇక తను వెళ్ళదలుచుకున్న ప్రాంతానికి చేరటానికి ఎంతో సమయం పట్టదు. తను లక్ష్యానికి దగ్గరగా ఉన్నాను అన్న ఊహకే అతని పెదవుల మీద చిరునవ్వు వెలసింది. నడుస్తూనే ఒకసారి నడుం దగ్గర ఉన్న సంచిని తడిమి అది అక్కడే ఉందని నిర్ధారించుకున్నాడు. తన దృష్టిని లక్ష్యం మీద కేంద్రీకరించిన అతను కొన్ని లిప్తల పాటు ఏమరుపాటుగా ఉన్నాడేమో. అడవిలో తనను చాటుగా అనుసరిస్తున్న పిండారీలను సకాలంలో గుర్తించలేకపోయాడు. వారు నలుగురున్నారు. కొద్దిసేపటి నుండి శివుడిని అనుసరిస్తూ అతని మీద దాడి చేయటంలో మంచి చెడులను బేరీజు వేసుకుంటున్నారు. దైవ దర్శనానికి దూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులను చూసుకోవటమే ఈ పిండారీల వృత్తి. జాలి, దయ అనేవి వీరికి తెలియదు. మనిషి ప్రాణం తీయటం అనేది వీరికి ఆటతో సమానం. శ్రీశైలం నుండి తిరుమల వరకు కాలినడకన ప్రయాణించే భక్తులు మధ్య మధ్యలో దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రయాణించవలసి ఉంటుంది. అలా ప్రయాణించే భక్తులను తను లక్ష్యంగా చేసుకుంటూ ఉంటారు ఈ పిండారీలు. అందుకే పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళే భక్తులు ఒంటరిగా వెళ్ళటానికి సాహసించరు. అనేక మంది గుంపుగా పోగై వెళ్ళేవారు. తమతో పాటు ఆయుధాలు కూడా తీసుకెళ్లేవారు. దోవలో ఎదురయ్యే క్రూర మృగాల నుండి, దారి దోపిడీగాళ్ల నుండి తమని తాము రక్షించుకుంటూ యాత్ర కొనసాగించేవారు. పరిసరాలను పట్టించుకోకుండా తన దోవన తను పోతున్న శివుడికి తనని ఎవరో అనుసరిస్తున్నారో అన్న అనుమానం లీలామాత్రంగా కలిగింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఏం చెయ్యాలో ఆలోచించుకునే లోపే అప్పటిదాకా అతన్ని చాటుగా అనుసరిస్తున్న పిండారీలు అతని దారికి అడ్డుగా నిలిచారు. ఎదురుగా ప్రత్యక్షమైన ఇద్దరు పిండారీలను చూసిన శివుడు వారు ఊహించినట్లు బెంబేలెత్తిపోలేదు. ఒక్కసారి తల వెనక్కి తిప్పి చూశాడు. అతను ఊహించినట్లే వెనకదారిని మూసేస్తూ మరో ఇద్దరున్నారక్కడ. ఒక సాదాసీదా అంగి, పాత సంచి ధరించిన తన దగ్గర ఏదో ఘనమైన సొత్తు ఉంటుందని ఆ దొంగలు కూడా ఊహించలేదు. ఆ కారణంగానే చాలాసేపటి నుండి అతన్ని అనుసరిస్తున్నా అతని మీద దాడి చేయాలో లేదో తేల్చుకోవటానికి వారికి అంత సమయం పట్టింది. తన నడుముకు బిగించి కట్టుకున్న ఒక చిన్న సంచిని మాటిమాటికి అతను తడిమి చూసుకోవటం గమనించిన వారు అందులో ఏదో విలువైన వస్తువు ఉండొచ్చని నిర్ధారణకొచ్చారు. అందుకే ఇప్పుడు ఈ దాడి. గోలగోలగా ఏదో అరిచారు వారు. ఆ భాష శివుడికి అర్థం కాలేదు. కానీ ఆ మాటల భావం మాత్రం అర్థమైంది. ఆ సంచి తీసి అక్కడ పెట్టివెళ్ళు అన్న వారి మాటలకి జవాబుగా తల అడ్డంగా ఊపాడతను. చటుక్కున ఆ నలుగురి చేతుల్లో కత్తులు ప్రత్యక్షమయ్యాయి. శివుడు చూసేటట్లు వాటిని ప్రదర్శించి అతన్ని బెదిరించడానికి ప్రయత్నించారు. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ అతన్ని చుట్టుముట్టారు. ఇందులో మీకు పనికొచ్చేది ఏమీ లేదు. మీ దారిన మీరు పోండి, నా మానాన నన్ను పోనివ్వండి చెప్పాడతను. అతని మాటలు వారికి అర్థమయ్యాయో లేదో కానీ వాళ్ల మీద ఆ మాటల ప్రభావం ఏమీ కనిపించలేదు. వారిలో ఒకడు తన చేతిని శివుడి నడుముకున్న సంచి వైపు చాపాడు, దాన్ని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో. ఆ పిండారి చెయ్యి తన నడుమును చేరకముందే శివుడు అతని చేతిని తన పిడికిలిలో బంధించి, మీరనుకుంటున్నట్లు ఇందులో విలువైనవి ఏమీ లేవు, ఉన్నా మీకివ్వను అంటూనే తన ఇంకొక చేతితో ఆ పిండారి చేతిలోని కత్తిని లాక్కున్నాడు. మిగిలిన ముగ్గురు ఒక్కసారిగా శివుడి మీద దాడి చేశారు. ఉడుంపట్టు పట్టినట్లు పిండారి మణికట్టు మీద తన పట్టు సడలించలేదు శివుడు. అతన్నే తనకు కవచంలా ఉపయోగిస్తూ అతని కత్తినే తన ఆయుధంగా వాడుకుంటూ మిగిలిన ముగ్గురిని ఎదిరించాడు శివుడు. శివుడి ఆహార్యం చూసిన వారెవరూ అతనికి యుద్ధ విద్యలు వచ్చి ఉండొచ్చని ఊహించరు. అలాంటిది తమలాంటి ముగ్గురిని అతను ఎదిరించడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. 10 నిమిషాలు గడిచేటప్పటికి వారి ఆశ్చర్యం మరింత ఎక్కువైంది. అతను దాడిని ఎదుర్కోవటమే కాదు, ఆ పనిని ఏమాత్రం శ్రమపడకుండా చేస్తున్నాడు. వారు తమకు తగిలిన దెబ్బలు చూసి గ్రహించారు. తమకు తెలిసిన మెళకువలన్నీ ప్రయోగించారు. కానీ అతని నైపుణ్యం ముందు అవన్నీ హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా అయ్యాయి. మరికొంత సమయం గడిచేటప్పటికీ
అతన్ని జయించలేమేమోనన్న భయం వారిలో ఎక్కువైంది. ఆ సంచిలో ఉన్న వస్తువుల మీద ఆశ వదిలేసుకుని వెనక్కి తగ్గటానికి ఆ పిండారీలు ప్రయత్నించసాగారు. అయితే శివుడి చేతిలో బందీగా ఉన్న తమ అనుచరుడిని అలా వదిలేసి వెళ్ళలేకపోతున్నారు. శివుడు వారికి ఏమాత్రం వెసులుబాటు ఇవ్వటం లేదు. తన ఖడ్గ చాలనాన్ని ఆపటం లేదు. ఉద్రేకంలో వారికి అర్థం కావటం లేదు. కానీ అప్పటికే వారందరికీ శరీరం మీద 1-2 గాయాలయ్యాయి. ఇక అతన్ని గెలవటం తమ వల్ల కాదని అర్థం చేసుకున్న ఆ పిండారీలు వెనక్కి తగ్గి పారిపోయారు. చేతికి చిక్కి ఇంకా విలవిల్లాడుతున్న 4వ పిండారిని అప్పుడు వదిలాడు శివుడు. విలవిల్లాడుతూ నల్లగా కమిలిపోయిన చేతిని చూసుకుంటూ కింద కూలబడిపోయాడు 4వ పిండారి. పోరాటం జరుగుతున్నంతసేపు అది కొన్ని క్షణాల్లా అనిపించింది. కానీ నిజానికి చాలా సమయమే వృధా అయింది. పైగా కురుస్తున్న వర్షం వలన వెలుతురు అతి వేగంగా మందగిస్తోంది. పారిపోయిన పిండారీల గురించి కానీ కింద పడి ఉన్న దుండగుడి గురించి కానీ పట్టించుకోలేదు శివుడు. తిరిగి దృష్టి తన లక్ష్యం వైపు మరల్చాడు. అతను హటకేశ్వరం నుండి యోజన దూరం ప్రయాణించి కైలాస ద్వారం వెళ్ళాలి. అక్కడి నుండి మెట్లదారిలో సుమారు 1000 మెట్లు దిగితే వచ్చే లోయలో ఒక కొలనుంటుంది. దాన్ని భీముని కొలను అంటారు. అతను చేరాల్సింది అక్కడికే, అది కూడా చంద్రోదయంలోపు. తలెత్తి ఆకాశం వైపు చూశాడు శివుడు. పారిపోతున్న పిండారీల కంటే వేగంగా దూరమవుతోంది వెలుతురు. తన లక్ష్యాన్ని చేరటానికి ప్రకృతిమాత పరీక్ష పెట్టినట్లు భావించాడతను. కానీ ఎప్పుడూ వెళ్లే దారిలో వెళ్తే సమయంలోపు చేరలేడు. అతనికి ఆ ఆలోచన రావటం ఆలస్యం. తన దిశను కాలిబాట నుండి అడవిలోకి మరల్చాడు. అప్పటిదాకా అసలంటూ ఒక బాట ఉంది. ఇప్పుడు సరాసరి బాట అంటూ లేని అడవిలో ప్రయాణం మొదలుపెట్టాడు. దారి ఎగుడుదారిగా మారింది. ముళ్ల పొదలు కాలికి అడ్డుపడుతున్నాయి. అయితే శివుడు అలాంటి ఆటంకాలను లెక్క పెట్టేవాడు కాదు. చెట్ల కొమ్మల్ని, లతలను, తీగలను లాఘవంగా తప్పించుకుంటూ దారిలోని పొదల మీదుగా ఎగిరి దూకుతూ తన నడకను పరుగుగా మార్చాడతను. అతని ధాటికి పొదలు, లతలు తెగిపడుతున్నాయి. శరీరానికి గుచ్చుకుంటున్న ముళ్ళు చెదిరిపోతున్నాయి. అయినా అతనికి శరీరం మీద స్పృహే లేదు. అతని మెదడు బాధ అనే సంకేతాలను గుర్తించడం మానేసి చాలాసేపయింది. ఉన్న కొద్దీ అతను వెళ్తున్న మార్గం మరింత ఇరుకుగా మారింది. ఇరుకుగా మారిన మార్గం క్రమక్రమంగా మరింత సన్నబడి ఆఖరికి ఒక చదునైన ప్రదేశంలో అంతమైంది. అక్కడ ఆగి ఒక్కసారి ఊపిరి తీసుకున్నాడతను. వడివడిగా ప్రవహిస్తున్న జలధారల సవ్వడి కింద నుండి లీలగా వినిపిస్తోంది. ఆ శబ్దం వినిపిస్తున్న వైపు తొంగి చూశాడతడు. కింద లోయలో ఒక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండ మీద నుండి పొడుచుకొచ్చిన గండశిలలు వాగులోకి దూకటానికి అడ్డుగా ఉన్నాయి. దూకే సమయంలో కొద్దిగా అటు ఇటు అయినా తల ఆ శిలలకు తాకటం, ఛిద్రమైపోవటం తథ్యం. అతనికి మాత్రం ఆ ప్రమాదం తలపుకు రాలేదు. ఆ శిలల మధ్య ఉన్న కాసింత దూరం కనిపించింది. అలనాడు గురి నేర్చుకుంటున్న అర్జునునికి పక్షి కన్ను తప్ప ఏమీ కనపడనట్లు ఇప్పుడు ఈ శివుడికి కూడా శిలల మధ్య ఆ కాస్త ఖాళీ తప్ప ఏమీ కనపడటం లేదు. ఎక్కువసేపు ప్రమాదం గురించి ఆలోచించకుండా ఎగిరి లోయలోని ప్రవాహంలోకి చూశాడతను. 2 శిలల మధ్య నుండి బాణంలా దూసుకుపోయి క్రింద ప్రవాహంలో నిట్ట నిలువుగా పడింది అతని శరీరం. కొండలలో పడిన వానలకు పోగైన జలాలు చిన్న చిన్న ప్రవాహాల ద్వారా, సెలయేళ్ల ద్వారా వడివడిగా ప్రవహించి ఒక వాగులా తయారయ్యాయి. అందులో పర్వతాగ్రాన వాన కూడా పడుతూ ఉండటంతో ప్రవాహ వేగం మరింత పెరిగింది. నీటిలో మునిగిన శివుని శరీరం పైకి లేచింది. శివుడు ఎక్కువ ప్రయత్నించకుండానే ప్రవాహ ఉరవడి కారణంగా కిందకి కొట్టుకుని వస్తున్నాడు. ఉన్న కొద్దీ ప్రవాహ వేగం మరింత ఎక్కువైంది. తనను తాను నియంత్రించుకోవటం శివుడికి కష్టమవుతోంది. ప్రవాహం మధ్యలో కొండ శిలలు పొడుచుకొచ్చి ఉన్నాయి. వాటికి గుద్దుకున్న శివుడి శరీరం ఎగిరెగిరి పడుతోంది. ఈ వాగు ఒక జలపాతంలా మారి 2 కొండల మధ్య ఏర్పడిన ఖాళీ నుండి కిందకు జారుతోంది. పాండవులు వనవాస సమయంలో ఇక్కడ విడిది చేశారని ప్రతీతి. ఒకసారి ద్రౌపదికి దాహమైందంట. అందుబాటులో నీరు లేదంట. దాంతో ఆమె దాహం తీర్చడానికి భీముడు తన గదతో చేసిన ప్రవాహానికి కొండల మధ్య ఈ చీలిక ఏర్పడిందని ప్రతీతి. ఆ చీలిక నుండి ప్రవహించిన నీరు కింద ఒక మడుగులోకి చేరుతుంది. దానినే భీముని కొలను అంటారు. ఆ 2 కొండల మధ్య చీలికని దగ్గరయ్యే కొద్దీ వాగు జలపాతంలా మారి ఉధృతం మరింత ఎక్కువైంది. శివుడు తన శరీరాన్ని ఆ జలపాతం నుండి కింద పడటానికి సన్నద్ధం చేస్తున్నాడు. మరో 2 క్షణాల తరువాత అతని శరీరం జలపాతం నుండి జారి కింద ఉన్న మడుగులోకి పడ్డాడు.
తెప్పరిల్లటానికి కాస్త సమయం కూడా తీసుకోలేదు. అతను శబ్దం చేయకుండా చెంగున లేచి నిలబడి ఎదురుగా చూశాడు. మడుగు అంచున ఉన్న శిల మీద కూర్చుని ఉంది ఒక పడచు. అడవిలో నుండి భీముని కొలను దగ్గరికి రావటానికున్న మార్గానికి అభిముఖంగా కూర్చొని ఎవరికోసమో ఎదురు చూస్తోంది. రోజు చూసేది అయినా ప్రకృతి ఆమెకు రోజురోజుకు కొత్త కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అప్పటిదాకా పడిన వాన ఆగిపోయింది. ఆకాశంలో మబ్బులు ఎటో ఎగిరిపోయాయి. ఒక పక్కన అస్తమిస్తున్న సూర్యుడు, అప్పుడే ఒకటొకటిగా ప్రత్యక్షమవుతున్న నక్షత్రాలతో పరిసరాలు అందంగా ఉన్నాయి. మామూలుగా అయితే ఆ దృశ్యాన్ని చూస్తూ ఎంతో ఆనందించేదామె. కానీ ఇప్పుడు క్షణాలు గడుస్తున్న కొద్దీ ఆమెలో ఆతృత పెరిగిపోతోంది. ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి జాడ బాట మీద కనబడటం లేదు. నీటితో నిండిన మడుగులో లోయకి రెండు వైపులా వ్యాపించిన దట్టమైన అడవి అందంగా ప్రతిఫలిస్తోంది. కొండల మీద ఎవరో చెక్కినట్లు ఏర్పడిన గరుకైన శిలలు తమ మీద ప్రతిఫలిస్తున్న ఆఖరి వెలుతురును రకరకాలుగా ప్రతిఫలింపచేస్తూ ఆఖరి వెలుగులు వెలువరిస్తున్నాయి. దూరంగా ఆకాశంలో పున్నమి చంద్రుడు అప్పుడప్పుడే ఉదయించబోతున్నాడు. ఆమె ఆ చంద్రుడి వైపు కోపంగా చూస్తోంది. తన చేతుల్లో ఉంటే ఆ చంద్రుడిని ఉదయించకుండా ఆపేదే. ఎందుకంటే చంద్రుడు ఉదయించేలోపు ఆమె కోసం శివుడు వస్తానని వాగ్దానం చేశాడు. శివుడి మాట పొల్లుపోవటం ఆమెకిష్టం ఉండదు. అందుకే శివుడి మాట నిలబెట్టుకోవటం కోసం చంద్రుడినే ఉదయించకుండా చేయాలన్నంత ఆలోచన వచ్చింది ఆమెకి. అయితే ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి కొన్ని క్షణాల క్రితం తన వెనక ఉన్న మడుగులోకి వచ్చి పడ్డాడని ఆమెకి తెలియదు. జలపాతం హోరులో అతను పడిన శబ్దం వినబడలేదు. జలపాతం నుండి ఒక మనిషి జారి పడవచ్చన్నది ఊహకి అందని విషయం. అందుకే తన వెనక ఒక మనిషి ఉన్నాడని ఆమె గమనించుకోలేదు. శివుడు నిశ్శబ్దంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరికి నడిచాడు. నడుముకున్న సంచిలో నుండి భద్రంగా దాచిన కలువ పువ్వు తీశాడు. తరువాత ఆమె వెనక చేరి రెండు చేతులు ఆమె చుట్టూ చేర్చి వెనక నుండి గట్టిగా కౌగిలించుకున్నాడు. హఠాత్ పరిణామానికి ఆమె ఉలిక్కిపడింది. ఆత్మరక్షణ కోసం ఆమె శరీరం స్పందించబోయింది. ఆఖరి క్షణంలో తనను ముట్టిన చేతుల మధ్య ఉన్న కలువ పువ్వు కళ్ళబడటంతో వచ్చిందెవరో ఆమెకు అర్థమైపోయింది. తనని తాను తమాయించుకుంది. సరిగ్గా అప్పుడు చంద్రోదయం పూర్తయి పూర్ణచంద్రుడు ఆకాశంలో దర్శనమిచ్చాడు. తన గడ్డాన్ని ఆమె భుజం మీద ఆనించి, చూసావా గౌరీ, చెప్పినట్లొచ్చేశాను అన్నాడు శివుడు తృప్తిగా నిట్టూర్చి. ఇవాళ సమయంలోపు రాలేవనే అనుకున్నాను అంది గౌరి. శివుడు ఆడిన మాట తప్పడు, అందులోనూ గౌరికిచ్చిన మాట. తన గడ్డంతో ఆమె మెడ మీద కితకితలు పెడుతూ అన్నాడు శివుడు. నువ్వేంటి? ఆ శివయ్యే గౌరిని నెత్తిన పెట్టుకున్నాడు కిలకిలా నవ్వుతూ అంది ఆమె. అదే ఊపులో అతని చేతులు బంధనం నుండి విడిపించుకొని ఆ కితకితల బారి నుండి కూడా తప్పించుకుంది. ఇప్పుడు చెప్పు, తీరైన దారి వెంట రాక ఇలా ఆకాశం నుండి ఊడిపడ్డావేంటి? ఆ గంగమ్మ శివుడిని చేరటానికి ఆకాశం నుండి ఊడిపడలేదు. అలానే ఈ శివుడు గౌరికిచ్చిన మాట కోసం ఇలా చేయాల్సి వచ్చింది. నిజం చెప్పు. దారిలో పిండారీలు ఎదురయ్యారు. వారిని తప్పించుకుని వచ్చేటప్పటికి ఆలస్యమైంది. అయినా చెప్పిన సమయంలో రావాలి కాబట్టి బాట వెంబడి రాకుండా వాగులో పడొచ్చాను. ఇంకోసారి ఇలా మిడిమేలుపు పనులు చెయ్యకు. నువ్వు రావటం మరో గడి ఆలస్యమైనా నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పోను. నువ్వు ఉండవని కాదు, నీతో ఉండే కాసేపట్లో కొద్ది సమయమైనా వృధా కావటం ఇష్టం లేక అన్నాడు శివుడు. ఇంతకీ ఎదురైన పిండారీలేమయ్యారు? వారి నుండి తప్పించుకున్నావా? వారిని తప్పించావా అని అడిగింది గౌరి. వారు పారిపోయారు. వారిని వెంటాడి సమయం వృధా చేసుకోదలుచుకోలేదు. నీకు ఇచ్చిన మాట ముఖ్యం కదా. అంత మాట మీద నిలబడేవాడివి ఇంత ఆలస్యం చేశావెందుకు? బయలుదేరటమే. కాస్త ముందు బయలుదేరితే ఈ సమస్య ఉండేది కాదుగా. కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు శివుడు. రోజులు ఇంతకు ముందుగా లేవు గౌరీ అన్నాడు. ఎప్పుడూ లేనిది అతని మాటల్లో నిరాశ ప్రతిధ్వనించింది. ఏమైంది? అతని మాటల్లోని తేడాను ఒడిసిపట్టిన గౌరీ అతని మొహంలోకి చూస్తూ అడిగింది. ఏ దిక్కు చూసినా హింసే. మనిషి ప్రశాంతంగా జీవించే అవకాశాలే మృగ్యమవుతున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎటు చూసినా యుద్ధం గురించిన మాటలే. ఎటు వెళ్తే ఏ సైన్యం ఎదురవుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. తమ ఊర్లల్లో కూడా ఏ దారిన నడవాలో ఏ దారిన నడవకూడదో సైన్యమే నిర్ణయిస్తోంది. మరోపక్క పిండారీల బెడద. ప్రజలు పుణ్యక్షేత్రాలు చూడటానికి కూడా భయపడాల్సిన పరిస్థితులు. దాంతో ప్రజలు పుణ్యక్షేత్రాల దర్శనాలను తగ్గించుకుంటున్నారు. రాత్రిపూట ప్రయాణాలు మానుకుంటున్నారు.
దర్శనాలకు బయలుదేరిన వారు కూడా నాలాంటి సైనికుల రక్షణ లేకుండా వెళ్ళలేని పరిస్థితి. అందుకే అనుకున్న సమయానికి నేను ఇటు రావటానికి వీలు కుదరటం లేదు. యుద్ధం ఏమిటి, సైన్యమేమిటి, ఈ అడవిలో నాకు ఏ వివరమూ తెలియదు. యుద్ధం ఎక్కడ జరుగుతోంది, ఎవరి మధ్య జరుగుతోంది అని అడిగింది. ఈ విషయాలకు దూరంగా నువ్వు అడవిలో ఉండటమే నయం. విజయనగర సైన్యం హంపి నుండి వచ్చి ఉదయగిరి దుర్గాన్ని ముట్టడించింది. 8 లక్షల కాల్బలం, 1700 గజబలం, 36,000 అశ్విక దళం ఉదయగిరిలో విడిది చేశాయి. ఉదయగిరి రాజ్య జనాభాకు 10 జనాభాతో ఒక మహానగరమే ఏర్పడింది. ఒక రోజు కాదు, వారం కాదు, సంవత్సరం దాటింది. దుర్గంలోని వారు బయటికి రారు. ఈ సైన్యం లోపలికి పోలేదు. ఈ అసహాయ స్థితికి రాయలవారు మహా కోపంగా ఉన్నారంట. సంవత్సరం నుండి రాయలవారు ఉదయగిరిలో ఉన్నారా? ఆయనే కాదు, మహామంత్రి తిమ్మరుసు, అష్టదిగ్గజాలు, 2 దేవేరులు అందరూ ఉదయగిరిలోనే ఉన్నారు. అప్పుడప్పుడు రాయలవారు మాత్రం విజయనగరం వెళ్ళి వస్తున్నారంట అన్నాడు శివుడు. మరి అన్ని లక్షల సైన్యం ఒక చిన్న దుర్గాన్ని ఇన్ని రోజులుగా ఏమీ చేయలేకపోతోందా అడిగింది గౌరి. ఒకరికొకరు ఎదురు నిలబడి చేసే యుద్ధంలో అయితే సైన్యం తన పరాక్రమం చూపగలుగుతుంది, కానీ ఇక్కడ జరుగుతున్నది అది కాదు. ఒకరు యుద్ధం చేయటానికి ఉవ్విళ్ళూరుతూ సవాల్ విసురుతుంటే మరొకరు కోటలో దాక్కుని చోద్యం చూస్తున్నారు. కలుగులో దాక్కున్న ఎలకను బయటకు రప్పించటం మాటలు కాదు. ఆ నిస్సహాయత వలనే అంత పెద్ద రాయలవారు అసహనంతో ఊగిపోతున్నారంట. సైన్యంలో కూడా విసుగు పెరిగిపోతుందంట. ఇలా అయితే కొంత సైన్యాన్ని వెనక్కి పంపి నాలాంటి వారిని సైన్యంలోకి తీసుకుంటారని కూడా అనుకుంటున్నారు. అమ్మో, నువ్వు యుద్ధంలోకి వెళ్తావా? క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు తగ్గిపోతే ఇక నాకు పనేముంటుంది? యుద్ధంలోకి పంపుతారు. ఆ ఊహకే గౌరి శరీరం మీద రోమాలు నిక్కబుడుచుకున్నాయి. అపాయం మీద పడినప్పుడు వైరిని చంపటం వేరు. ఏ కారణం లేకుండా రాజు చెప్పాడు కదా అని ఎదురుబదురుగా నిలబడి నరుక్కోవటం మరో ఎత్తు. ఒకసారి యుద్ధరంగ ప్రవేశం చేశాక ఎంతటి వీరుడి గతి అయినా ఎలా తెల్లవారుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే తన ప్రియుడు యుద్ధానికి వెళ్ళవచ్చు అన్న వార్తకే ఆమె తట్టుకోలేకపోయింది. మరోవైపు శ్రీశైలానికి వచ్చే భక్తులు తగ్గిపోవటం గౌరి కూడా గమనించింది. తిరుమల దర్శనం చేసుకున్న భక్తులు అనేక మంది శ్రీశైలానికి ప్రయాణమయ్యేవారు. శేషాచల అడవుల మధ్య 7 కొండల నడుమ ఉన్న స్వామిని దర్శించుకున్న భక్తులు నల్లమల అడవుల మధ్య కొలువైన మల్లన్న దర్శనం చేసుకోవాలంటే దట్టమైన అడవుల మధ్య దుర్గమమైన మార్గాలలో ప్రయాణం చేయవలసి వచ్చేది. అన్నింటినీ మించి ఉత్తర భారతదేశం నుండి దిగుమతి అయిన పిండారీల బెడద తీవ్రంగా ఉండేది. చిన్నపాటి సొమ్ము కోసం దారి కాచి ప్రయాణికుల ప్రాణాలు తీయటం, ఆడవారిని మానభంగం చేయటం లాంటి దుష్కృత్యాలతో ప్రజలు ప్రయాణాలు చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. 2 క్షేత్రాలను కలిపే మార్గంలోని కొంత ప్రాంతం విజయనగర సామంత రాజ్యాలైన చంద్రగిరి, సొత్తని, సిద్ధవటం, బద్దెవోలు ఆస్థానాల కింద ఉండేది. మిగిలిన ప్రాంతం గజపతుల ఆధ్వర్యంలోని ఉదయగిరి, కొండవీడు ఆస్థానాల కిందకొచ్చేది. విజయనగర సామ్రాజ్యానికి గజపతులకి మధ్య తీవ్రమైన వైరం ఉండేది. పిండారీల విషయం విజయనగర సంస్థానానికి చేరింది. రాజ్యం ఎవరిదైనా ప్రజలు ఇబ్బందులు పడరాదు. భక్తులు 2 క్షేత్రాల మధ్య యాత్రలు చేయటానికి ఏర్పాట్లు చేయమని ఆనతిచ్చారు శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ మత అవలంబికుడు. గజపతులు శైవులు. తిరుమల వైష్ణవ క్షేత్రమైతే శ్రీశైలం శైవ క్షేత్రం. మతం పాలకులకి కానీ ప్రజలకి ఇద్దరూ దేవుళ్ళే. అందుకే 2 క్షేత్రాల మధ్య ప్రయాణించే భక్తులను క్షేమంగా చేర్చే బాధ్యతను పొత్తసినాడు ప్రాంత నాయకుడికి అప్పజెప్పారు రాయలు. పొత్తసిరాజు నియమించిన రక్షక భటుల్లో ఒకడు శివుడు. మరికొందరు సైనికులతో కలిసి భక్తులను 2 క్షేత్రాల మధ్య క్షేమంగా చేరుస్తూ ఉంటారు. అలా ఉద్యోగ బాధ్యతలో భాగంగా శ్రీశైలానికి వచ్చిన శివుడికి అక్కడి అడవుల్లో పరిచయమైంది చెంచిత గౌరి. మొదటి చూపులోనే ఒకరి మీద ఒకరికి ఏర్పడిన ఆకర్షణ ప్రేమగా మారటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. అయితే వారి వివాహానికి గౌరి తండ్రి గజ్జల కొండడి నుండి ఆటంకం ఎదురైంది. గూడానికి నాయకుడైన అతను తన కుమార్తె మనువు కులం కాని వ్యక్తితో చేయటానికి అంగీకరించలేదు. గౌరి తండ్రికి తెలియకుండా రహస్యంగా ప్రతి పున్నమికి భీముని కొలను దగ్గరకు వస్తుంది.
అదే సమయానికి శివుడు ఎక్కడ ఉన్నా అక్కడికి చేరుకుంటాడు. కొన్ని ఘడియల కాలం కలిసి గడపటానికి నెల రోజుల విరహం అనుభవించటం దుర్భరంగా ఉన్నా తప్పటం లేదు. రాజు మాటకి ఎదురాడవలసి వచ్చినా పర్వాలేదు, నువ్వు మాత్రం యుద్ధానికి వెళ్లకు, తన సొంతం అనుకున్నది చేజారుతుందేమో అన్నట్లంది గౌరీ. కోరి కోరి పోరుకుపోవాలని ఎవరికి మాత్రం ఉంటుంది, కానీ కాలం ఎలా నిర్ణయిస్తుందో నిర్వేదంగా అన్నాడు శివుడు. కలుసుకున్న కాసేపు మంచి మాటలు మాట్లాడుకుందాం. ఆ మల్లన్న దయ వలన మనకంతా మంచే జరుగుతుంది. అన్నీ త్వరలోనే సర్దుకుంటాయిలే భరోసా ఇస్తున్నట్లంది గౌరీ. నీ తోడుంటే నాకేదీ కష్టం కాదు అన్నాడు శివుడు. అతని మాటలకి సమాధానం చెప్పకుండా చేప పిల్లల కొలనులోకి లాగింది గౌరీ. చిన్నగా చేతులు కాళ్ళు కదిలిస్తూ ఆ మడుగులో ఈదసాగిందామె. తను కూడా ఆమెను అనుసరించాడు శివుడు. కొంతసేపు ఆ నీటిలో ఈదులాడిన ఇద్దరూ లోతు తక్కువగా ఉన్న ప్రాంతం చూసి కాళ్ల మీద నిలబడ్డారు. ఛాతీ వరకు నీటిలో మునిగిన శరీరాలతో ఒకరికెదురుగా మరొకరు నిలబడ్డారు. నిన్ను చూడకుండా ఉండలేకున్నాను గౌరీ, ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు శివుడు. గౌరి కళ్ళల్లో సన్నటి నీటి తడి ప్రత్యక్షమైంది. పున్నమి చంద్రుని కాంతికి ఆ తడి తళుక్కున మెరిసింది. ఆ కళ్ళ మీద మృదువుగా తన పెదవులు ఆనించి, నాతో వచ్చేయరాదు, ఎప్పటికీ నీ కళ్ళల్లో ఈ తడి రాకుండా చూసుకుంటాను ఆర్తిగా అన్నాడు శివుడు. అతన్ని గట్టిగా ఖర్చుకుపోయింది గౌరీ. కొన్ని క్షణాల మౌనం తర్వాత, వచ్చే పున్నమికి మా అయ్యని ఒప్పించలేకపోతే నీతో వచ్చేస్తాను, ఒక నిర్ణయానికి వచ్చినట్టు దృఢంగా చెప్పింది. నిజం నమ్మలేనట్లన్నాడు శివుడు. అనటమే కాదు, ఆమెను ఎడంగా జరిపి బాస చెయ్యమన్నట్లు తన చేతిని ముందుకు చాచాడు. ఆ చంద్రుడి మీద ఆన అతని చేతిలో చెయ్యి వేసి చెప్పింది గౌరీ. కోరిన పెన్నిది దొరికిన ఆనందంతో శివుడు పొలికేక పెట్టాడు. ష్, ఎవరన్నా మనల్ని ఇక్కడ చూస్తే కొంప మునుగుతుంది. అతని పెదవులకి తన చూపుడు వేలు అడ్డుపెట్టి అంది గౌరీ. అతను ఆ వేలు తొలగించి ఆమె పెదవులకు తన పెదవులను చేర్చబోయాడు. అతని ధ్యాస మరల్చకపోతే ఇక తన్ని ఆపటం కష్టమని భావించి, ఇంతకీ రాయలవారు యుద్ధం చేస్తుంది ఎందుకో అంటూ ఒడ్డువైపు నడిచింది. చెప్తే నవ్వుతావు ఆమెను అనుసరిస్తూ అన్నాడు శివుడు. తడిసిన దుస్తుల్లో స్పష్టంగా కనిపిస్తున్న గౌరీ అందాలు అతనికి పిచ్చెక్కిస్తున్నాయి. నవ్వన్లే, చెప్పు. అతని చేష్టలకి ముక్కుతాడు వెయ్యాలంటే మాట్లాడించటమే మార్గమని మాటలు పెంచుతోంది గౌరీ. కటకాన్ని పరిపాలిస్తున్న ప్రతాపరుద్ర గజపతి గారికి అపురూప సౌందర్య రాశి అయిన ఒక కూతురుందంట. అచ్చు నీల అన్నమాట. ఆమె పేరు జగన్మోహిని, తుక్కాదేవి అని కూడా పిలుస్తారంట. ఆమె సౌందర్యం గురించి విన్న రాయలవారు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని కబురు చేశారంట. కానీ ఆ వివాహానికి గజపతి తిరస్కరించాడు, మీ నాన్నలా. అందుకని గజపతి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తానని శపథం చేసిన రాయలు యుద్ధం ప్రకటించాడు. మొదటగా గజపతుల గిరి దుర్గమైన ఉదయగిరిని ముట్టడించాడు. అక్కడే ప్రణాళిక బెడిసి కొట్టింది. సంవత్సరం నుండి ఉదయగిరి దుర్గమే స్వాధీనం కాలేదు. ఇంకా ఇలాంటివి ఎన్ని దుర్గాలు గెలుచుకుంటే కటకం స్వాధీనం అవుతుందో. ఇంతకీ రాయలవారికి పెళ్లి కాలేదు. ఎందుకు కాలేదు? ఇద్దరితో అయింది. మరి మూడో పెళ్లి కోసం ఇంత యుద్ధం అవసరమా? తుక్కాదేవి సౌందర్యం అంతటిదట. చిత్రపటంలో ఆమె రూపును చూసి మనసు పారేసుకున్నాడంట రాయలు. కొంతమంది అతని ప్రేమకు జేజేలు కొడుతుంటే, కొంతమంది మాత్రం ఆ పెళ్లి ఒక వంక మాత్రమే అని, అసలు వ్యూహం గజపతులను దెబ్బతీసి తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేసుకోవటమని నిందలు మోపుతున్నారంట. ఇంతకీ ఏది నిజం అడిగింది గౌరీ. ఏమో, ఎవరికి తెలుసు అన్నాడు శివుడు. మాటల మధ్య ఎంత సమయం గడిచిందో ఇద్దరికీ తెలియదు. ఎవరివో అడుగుల శబ్దం అవటంతో శివుడు లిక్కిపడ్డాడు. ఒక వ్యక్తి కాగడా పట్టుకొని పరిసరాలు గమనించుకుంటూ వస్తున్నాడు. అతని ఆహార్యం చూడగానే అతను చెంచు వ్యక్తి అని తెలుస్తోంది. అతనికి కనిపించకుండా మాటుకు చేరాడు శివుడు. గౌరీ, వెతుకుతున్నట్లు అరుస్తూ వస్తున్నాడతను. ఓయ్, ఉలిక్కి పడుతోంది గౌరీ. ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం మీ అయ్య ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. వస్తున్నా పద. త్వరగా రావాలి. నువ్వు లేకుండా వెళ్తే మీ అయ్య నన్ను ఊరుకోడు. మళ్ళీ నెల వరకు కలవని శివుడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకుని వీడ్కోలు తీసుకోవాలని ఉన్నా తను రానిదే. వచ్చిన వ్యక్తి కదలడని అర్థం కావటంతో అతన్ని అనుసరించింది గౌరీ. వెళ్లే ముందు మౌనంగానే ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి, వీడ్కోలు తీసుకున్నాయి. వారిద్దరూ కనుమరుగయ్యాక మాటు నుండి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు శివుడు. 4 లిప్తలు ఆలస్యం అయ్యుంటే నన్ను చూసుండేవాడే అనుకున్నాడతను. అయితే ఆ వచ్చిన వ్యక్తి తనను గమనించి కూడా గమనించినట్లు నటించాడని శివుడికి తెలియదు.
ఓడ్ర దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతాపరుద్ర గజపతిది మహాసామ్రాజ్యం. ఉత్తరాన గంగానది, తూర్పున హుగ్లీ, దక్షిణాన కావేరీ నది వరకు విస్తరించిన సామ్రాజ్యానికి చక్రవర్తి అతను. పెద్ద కొడుకు వీరభద్ర గజపతిని కొండవీడు దుర్గానికి రాజును చేసి కృష్ణకి దక్షిణాన ఉదయగిరి నుండి ఉత్తరాదిన శ్రీకాకుళం వరకు సామ్రాజ్య బాధ్యతలు అతనికి అప్పజెప్పాడు. చక్రవర్తి ఆచరించేది శైవమతం అయినా చైతన్య మహాప్రభువు బోధనలకు ప్రభావితమైనవాడు. అతని ధ్యాస యుద్ధం కంటే శాంతి మీదే ఎక్కువ. అందులో పట్టాభిషిక్తుడైన కొత్తల్లో ఒకసారి ఉడుకు రక్తంతో దక్షిణ దేశ దండయాత్రకు బయలుదేరగా అది బెడిసికొట్టింది. అతను సైన్యంతో సహా దండుకు బయలుదేరిన అదను చూసిన బంగ్లా నవాబు కటకం మీదికి దండు నడిపాడు. నవాబు సైన్యం పూరి జగన్నాథుని ఆలయాన్ని ధ్వంసం చేస్తున్న ప్రతాపరుద్రుడు తన దక్షిణ దేశ దండయాత్ర నాపి వెనుదిరిగి నవాబుతో సంధి కుదుర్చుకుని పూరి ఆలయాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది. అప్పటి నుండి అతను మరో దండయాత్ర చేసింది లేదు. ఆయన కూతురు జగన్మోహిని ముద్దుగా తన ఇష్టదైవమైన దుర్గాదేవి పేరుతో తుక్కా అని పిలుచుకుంటాడు. చక్రవర్తికి కూతురన్న తుక్కాదేవికి తండ్రన్న అమితమైన ప్రేమ. ఆమెకు మంచి సంబంధం చూసి వివాహం చెయ్యాలని యోచిస్తున్న సమయంలో మహామంత్రి తిమ్మరుసు పంపిన విన్నపం ఆయనకు అందింది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన కృష్ణదేవరాయలు తుక్కాదేవిని ఇష్టపడ్డాడని, ఆయనకు తుక్కాదేవినిచ్చి పెళ్లి చేయమని దాని సారాంశం. రాయలు పంపిన సందేశం మీద జగపతికి అనేక అనుమానాలున్నాయి. అసలు రాయలు నిజంగా తన కూతుర్ని ప్రేమించాడా, లేక తన సామ్రాజ్యం మీద కన్నుపడి తనను గెలవలేక వివాహం ద్వారా తన సామ్రాజ్యాన్ని వశం చేసుకోవాలనుకుంటున్నాడా అన్నది అతని అనుమానం. అందుకే ఆ ప్రస్తావనను ఆయన తిరస్కరించాడు. అసలు గజపతిని పిల్లనివ్వమని అడగటమే తిమ్మరుసు రాజకీయ మంత్రాంగంలో భాగంగా జరిగింది. రాయలు తుక్కాదేవిని ఇష్టపడుతున్నాడని తెలిసిన మరుక్షణం ఆ అభిప్రాయానికి ప్రోత్సాహం ఇచ్చేలా మాట్లాడాడు తిమ్మరుసు. కృష్ణదేవరాయలు ప్రతాపరుద్రునికి అల్లుడైతే కృష్ణకి దక్షిణాన ఉన్న రాజ్యమంతా విజయనగర సామ్రాజ్యంలో కలుపుకోవచ్చనేది ఆయన ఆలోచన. తన ప్రస్తావనను ప్రతాపరుద్రుడు తిరస్కరించడం తిమ్మరసుకు అందొచ్చింది. కృష్ణదేవరాయల్ని ఎలాగైనా రెచ్చగొట్టి యుద్ధానికి సిద్ధం చేయాలన్నది ఆయన ఆశయం. తద్వారా విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఆంధ్రదేశానికి విస్తరించవచ్చు. అందుకే నందులను పూజించే దాసీపుత్రుడికి తన కూతురిని ఇవ్వనన్నాడని ప్రతాపరుద్రుడు అన్నట్లు ఒక మాటను కృష్ణదేవరాయలకి చేరవేశాడు తిమ్మరుసు. వరాహ నరసింహమూర్తిని పూజించటమే కాక వరాహ మకుటధారి అయిన కృష్ణదేవరాయల అహం ఆ మాటకు దెబ్బతింది. అంతేకాకుండా గజపతి కూతురు తుక్కాదేవికి పెళ్ళిష్టమేనని, నిజానికి ఆమె రాయల్ని ప్రేమిస్తోందని, తండ్రి బలవంతం మీద ఏమీ చేయలేకపోతోందని కల్పించి చెప్పాడు తిమ్మరుసు. అప్పటికే బహుమనీ సుల్తానులను జయించి ఆ రాజ్య వంశం లేకుండా చేశాడు కృష్ణదేవరాయలు. బిజాపూర్, బీదర్, గుల్బర్గా, గోల్కొండ కోటలను జయించి విజయోత్సాహంలో ఉన్న ఆయనకి ఈ మాటలు ములుకుల్లా గాయపరిచాయి. అందుకే తుక్కాదేవిని వివాహం చేసుకుని కానీ నిద్రపోనని శపథం చేసి తన సైన్యాన్ని విజయయాత్రకు బయలుదేరదీశాడు. ఇది జరిగి సంవత్సరమైంది. అంత మహాసైన్యము మొదటి దుర్గమైన ఉదయగిరిని స్వాధీనం చేసుకోలేక సంవత్సర కాలంగా ఉదయగిరి కోట బయట విడిది చేసి ఉంది. ఒక సంవత్సరం కాదు, ఇంకెన్ని సంవత్సరాలైనా ఉదయగిరి లొంగదన్నది ప్రతాపరుద్రుడి ధీమా. పరిస్థితులు ఇలా ఉన్న నేపథ్యంలో ప్రతాపరుద్ర గజపతికి తన ఇష్టదైవమైన శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకోవాలని కోరిక కలిగింది. శ్రీశైలానికి అతి చేరువలో ఉన్న ఉదయగిరిలో విజయనగర సైన్యం విడిది చేసి ఉన్న నేపథ్యంలో ఎక్కువ పటాటోపం లేకుండా భార్య భానుమతి, కూతురు తుక్కాదేవిని తీసుకుని శ్రీశైల మల్లికార్జున దర్శనానికి వచ్చాడు ప్రతాపరుద్రుడు. చెంచునాయకుడు గజ్జలకొండడు ప్రతాపరుద్రునికి అభివాదం చేశాడు. రండి దొర అంటూ చక్రవర్తిని ఆలయంలోకి నడిపించాడు. చక్రవర్తి వెంట ఆయన భార్య, కూతురు తుక్కాదేవి కూడా నడిచారు. వారి వెనక ఉన్న మంది మార్బలం గుడి ఆవరణలో ఆగిపోయింది. తరతరాలుగా శ్రీశైల దేవస్థానంలో చెంచులకు ప్రముఖ స్థానం ఉంది. పండితులైన పామరులైన కులమతాలకు అతీతంగా గర్భగుడిలోకి ప్రవేశించి స్వయంగా లింగానికి అభిషేకం చేసుకునే భాగ్యం కల్పించే దేవాలయం అది. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి దొర. అలానే అమ్మవారి 18 శక్తిపీఠాలలో ఇది ఒకటి. అయితే ఇలా జ్యోతిర్లింగము, శక్తిపీఠము కలిసి ఉన్న ఆలయం మరెక్కడా లేదు అని చెప్పిన చెంచు నాయకుడు గజ్జలకొండడు వారిని దగ్గరుండి దైవదర్శనం చేయించి బయటకు తీసుకొచ్చాడు.
ఆలయ ప్రాకారం లోపల ఆసీనుడయ్యాడు ప్రతాపరుద్రుడు. ఆలయ నిర్వహణ సక్రమంగా జరుగుతోంది కదా అని అడిగాడు. ఏ లోటు లేదు దొరా సమాధానమిచ్చాడు గజ్జల కొండడు. కొండవీడు అధిపతి మీ పెద్ద కుమారుడు వీరభద్ర గజపతుల వారు ఎప్పటికప్పుడు దేవాలయ అవసరాలు తెలుసుకుంటూ కావలసినవన్నీ సమకూరుస్తున్నారు. నాకెప్పటి నుండో ఒక అనుమానం ఉంది. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు మీ చెంచులకు ఎలా దక్కాయి అడిగారు ప్రతాపరుద్రుడు. భ్రమరాంబాదేవి మా ఆడపడుచు దొరా. అమ్మ మా ఆడపడుచైతే అయ్యా మా వాడు కాకుండా పోతాడా? మా వాళ్ళకి మేము కాక ఎవరు సేవలు చేస్తారు? నవ్వుతూ అన్నాడు గజ్జల కొండడు. తను కూడా నవ్వి లేచి నిలబడ్డాడు ప్రతాపరుద్రుడు. ఆ తరువాత వారు విడిది గృహానికి పయనమయ్యారు. విడిది గృహం దగ్గర వారిని వదిలిన గజ్జల కొండడు, అయ్యా ఇది నా కూతురు గౌరి. దానికి అడవుల్లో తెలియని కొమ్మ లేదు, తిరగని కోన లేదు. అమ్మాయి గారికి ఏదైనా అవసరమైతే సహాయం చేస్తుంది. మీరున్న ఈ 2 రోజులు మీతోనే ఉంచుకోండి దొరా అన్నాడు. అప్పటిదాకా తండ్రి వెనక నిలబడిన గౌరిని ప్రతాపరుద్రుడు గమనించలేదు. వంగి అభివాదం చేసింది గౌరి. వచ్చింది వేరే ఎవరో ప్రముఖుడైతే గౌరి తండ్రితో ఇక్కడికి రావటానికి ససేమిరా ఒప్పుకునేది కాదు. కానీ ఆమెకు ఇప్పుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఏ యువతిని వివాహమాడాలని పట్టుబట్టి లక్షలాది సైన్యంతో రాయలవారు దండు వెడలారో ఆ యువతి ఇక్కడుందని తెలిసి రాకుండా ఉండలేకపోయింది. తుక్కాదేవిని చూశాక ఆమె సౌందర్యం అసామాన్యమైనదని గౌరికి కూడా అనిపించింది. తుక్కాదేవి కూడా కుతూహలంగా గౌరి వైపు చూసింది. మొదటి చూపులోనే గౌరి మెరుగుపెట్టని వజ్రంలా కనిపించింది ఆమెకి. ఆమె దగ్గర అనేక మంది చెలికత్తెలున్నా వారెవ్వరిలోనూ గౌరి దగ్గర ఉన్న సహజ సౌందర్యం లేదు. పైగా స్త్రీ సహజమైన సౌకుమార్యం ప్రదర్శించాలన్న కోరిక కన్నా ఛాతీ విరుచుకొని నిర్భీతితో నిలబడ్డ గౌరి విలక్షణంగా కనిపించి మొదటి క్షణంలోనే ఆమె మీద ఒక సదభిప్రాయం ఏర్పడింది తుక్కాదేవికి. కూతురు అంగీకారాన్ని చూపుల్లోనే పసికట్టిన ప్రతాపరుద్రుడు సరే అన్నట్లు తల నిలువుగా ఊపాడు. 6 యువతులు ఒకరి వెనక ఒకరు పాతాళగంగ వైపు లోయలోకి దిగుతున్నారు. వారికి దారి చూపిస్తూ ముందుకు నడుస్తున్నది గౌరి అయితే ఆమెను అనుసరిస్తున్నది తుక్కాదేవి. మిగిలిన 4 చెలికత్తెలు తుక్కాదేవి వెనకున్నారు. తుక్కాదేవికి గౌరితో స్నేహం కుదరటంలో ఎక్కువ సమయం పట్టలేదు. వారి మధ్య మాటల్లో శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో ఉన్న అక్కమహాదేవి గుహల ప్రస్తావన వచ్చింది. ఆ గుహల్లో కొలువైన ప్రాచీన శివలింగం గురించి చెప్పింది గౌరి. నువ్వెప్పుడైనా అక్కడికి వెళ్ళావా అడిగింది తుక్కాదేవి. ఆ గుహలు మా గూడాలకు దగ్గరగానే ఉంటాయి, చాలాసార్లు వెళ్ళాను చెప్పింది గౌరి. అయితే అక్కడికి నన్ను తీసుకువెళ్తావా అడిగింది తుక్కాదేవి. ఓ అంది గౌరి. ప్రతాపరుద్ర గజపతి కూతుర్ని ఒంటరిగా పంపటానికి సందేహించాడు. కానీ చివరికి కూతురి పట్టుదల ముందు తలవంచక తప్పలేదు. అయితే ఆయన కూడా ఒక షరతు విధించాడు. కొంతమంది సైనికులు వారి ఒంటరితనానికి భంగం కలిగించకుండా వారిని అనుసరిస్తారని. అందుకు అంగీకరించిన తుక్కాదేవి ఉదయాన్నే బయలుదేరింది. ఆ రోజు గౌరి వేరే విధంగా తయారై వచ్చింది. నడుము కట్టుకున్న చురిక, భుజాలకు బిగించిన తూణీరం, చేతిలో విల్లుతో ఆమె కొత్త గౌరిలా కనబడుతోంది. 6 యువతులు ఆడుతూ పాడుతూ చెప్పుకుంటున్న కబుర్లు పక్షుల కిలకిలా రావాలను తలపింపచేస్తున్నాయి. పాతాళగంగ నుండి గుహలకు చేరటానికి నది మీద ప్రయాణించాలి. గుండ్రంగా ఉన్న తెప్ప మీద అందరూ ఎక్కితే తెడ్డు వేస్తూ దానిని ముందుకు నడిపింది గౌరి. అల్లంత దూరాన నది మీద ప్రయాణించాక మరొక తెప్ప వీరి వెనక బయలుదేరటం కనిపించింది. అరుగో మీ సైనికులు ఇప్పటిదాకా చెట్లు అడ్డుగా ఉండటం వలన కనబడలేదు, కానీ ఎంతో వెనుకలేరు చెప్పింది గౌరి. మన మాటలు వినంత దూరంలో ఉంటే చాలు అంది ఒక చెలికత్తె. ఇరువైపులా ఉన్న కొండ చర్యలను రాసుకుంటూ ప్రవహిస్తోంది కృష్ణమ్మ. నదికి ఇరువైపులా మనోహరంగా కనిపిస్తున్న కొండల అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం సాగుతోంది. మేము కూడా సాయం చేయమా అని అడిగారు కొంతమంది చెలికత్తెలు. ఒక్కతే తెడ్డు వేస్తున్న గౌరిని. ఈ పని చేయటానికి అలవాటు పడాలి, లేకపోతే తెప్ప తలకిందులయ్యే ప్రమాదం ఉంది చెప్పింది గౌరి. ఎండ తీవ్రత ఎక్కువ అయ్యేలోపు నది దాటేలా ముందే బయలుదేరారు వారు. ఎండలో చురుకు పెరగబోతుంటే దూరంగా గుహలు కనిపించాయి. తెప్పను ఒడ్డువైపు నడిపింది గౌరి. దాదాపు తీరానికి చేరుకుంటుండగా ఆమె కళ్లకు ఏదో కనిపించింది. తెప్పను దిశ మార్చి కొద్దిగా దూరం తీసుకెళ్ళింది గౌరి. మిగిలిన వారికి ఆమె అలా ఎందుకు చేసిందో అర్థం కాలేదు. వారి మొహాల్లో ఆశ్చర్యాన్ని గమనించి తనే వారికి నీటి మీద తేలుతున్న 2 నల్లటి నేరేడు కాయల్లాంటి ఆకారాలను చూపించింది. ఏమిటవి అడిగారు వారు. మొసలి కళ్ళు చెప్పింది గౌరి. అంటే అక్కడ మొసలుందా? కళ్ళు పెద్దవి చేసి అన్నారు మిగిలిన చెలికత్తెలు. భయపడకండి,
లోతు ఎక్కువ ఉన్నప్పుడు మొసలి నుండి ప్రమాదం ఉండదు. అలానే పూర్తిగా ఒడ్డున ఉన్నప్పుడు కూడా ప్రమాదం ఉండదు. కానీ తీరంలో ఉన్న మొసలి అత్యంత ప్రమాదకరం. మనం ముందే గమనించాం కాబట్టి వాటిని దాటుకుని ఇటొచ్చామన్నమాట. తెప్పను ఒడ్డుకు చేరుస్తూ అంది. అందరూ చెంగున తెప్ప మీద నుండి నీటికి వీలైనంత దూరంగా దూకి పరిగెత్తుతున్నట్లు ముందుకు నడిచారు. అక్కడ గుహల చుట్టూ పచ్చటి చెట్లున్నాయి. ఆ చెట్ల నిండా రంగురంగుల పూలు విరగబూసున్నాయి. ఉత్సాహంగా అందరూ గుహలోకి నడిచారు. గుహలోపల చిమ్మ చీకటిగా ఉంది. ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది. లోపల ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నారు. కానీ ఎక్కువసేపు ఉండలేకపోయారు. అందరూ తిరిగి బయటకు నడిచారు. వెనక వచ్చిన సైనికులు తినుబండారాలు తెచ్చిపెట్టారు. అవి తిన్న తర్వాత మధ్యాహ్నం చెట్ల నీడన సేద తీరారందరూ. ఒక చెట్టు నీడన తుక్కాదేవి, గౌరీ ఉన్నారు. మిగిలిన వారు కొద్దిగా దూరంగా ఉన్న చెట్టు నీడన ఉన్నారు. ఏవో ఆలోచనలతో శూన్యంలోకి చూస్తోంది తుక్కాదేవి. పక్క నుండి ఆమెనే చూస్తున్న గౌరికి ఒక్కసారిగా తామిద్దరి మధ్య ఉన్న సాపత్యం తలపుకొచ్చింది. తను నిరక్షరాస్యురాలు. తన తండ్రి ఈ కీకారణ్యంలో ఒక మారుమూల చెంచుగూడానికి నాయకుడు. తను ప్రేమించిన వ్యక్తితో వివాహానికి తండ్రి అడ్డుపడుతున్నాడు. మరోపక్క తుక్కాదేవి విద్యా సరస్వతి, అపురూప సౌందర్యరాశి. తండ్రి అమేయ సామ్రాజ్యానికి చక్రవర్తి. అయినా ఆమె ఎవరిని వివాహమాడాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆమెకి లేదు. ఎక్కడో మరో సామ్రాజ్యంలోని రాజు ఆమెను ప్రేమించానంటున్నాడు. తండ్రి వద్దంటున్నాడు. ఆడది ఎంత చదువుకున్నా, ఎంత సంపన్నురాలైనా వివాహ విషయంలో స్వతంత్రురాలు కాదా? గౌరీ ఆలోచనలను చెదరకొడుతూ, నీకు పెళ్ళైందా గౌరీ? అడిగింది తుక్కాదేవి. లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది గౌరీ. పెళ్లి మాట తలపుకు రాగానే శివుడు గుర్తుకొచ్చాడు. మొహం సిగ్గుతో ఎర్రబడింది. ఆ సిగ్గు తుక్కాదేవి గమనించకపోలేదు. నువ్వెవరినైనా ప్రేమించావా? తిరిగి అడిగింది గౌరిని. గౌరీ శివుడితో తన ప్రేమ గురించి చెప్పింది. మరి మీ నాన్న ఒప్పుకుంటాడా? అనుమానమే. ఒప్పుకోకపోతే? ఎక్కువ ఆలోచించలేదు గౌరీ. వచ్చే పున్నమి నాకు ఈ గడ్డ మీద ఆఖరి రోజు. ఆ తరువాత నా శివుడు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్తాను. ధైర్యం బాగానే ఉంది, మెచ్చుకోలుగా అంది తుక్కాదేవి. చెంచితనమ్మా, ధైర్యం లేకపోతే ఈ అడవిలో బ్రతకలేం. మరి కాసేపు ఇద్దరి మధ్య మౌనం నడిచింది. ఈసారి మౌనాన్ని గౌరీ బద్దలు చేసింది. మీరేమీ అనుకోనంటే ఒక మాట అడగొచ్చా? అడుగు, క్లుప్తంగా అంది తుక్కాదేవి. రాయలు చేస్తున్న యుద్ధం మిమ్మల్ని మనువాడటానికి అంటగా. మీకోసం యుద్ధం జరుగుతుందంటే మీకు గర్వంగా ఉందా? లేదు, బాధగా ఉంది. ఎటో చూస్తూ అంది తుక్కాదేవి. ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగించలేదు గౌరీ. కాసేపటికి తనే మాట్లాడింది తుక్కాదేవి. నిజంగా నా కోసం యుద్ధం చేసేవాడైతే ఒక్కసారైనా నా అంతరంగం గురించి కనుక్కునేవాడు. నా తండ్రి రాజ్యాన్ని గెలిచే ముందు నన్ను గెలిచేవాడు. ఈ యుద్ధం నా కోసం కాదు, అతని రాజ్య విస్తరణ కోసం. రాయలు మీ వరకు వచ్చేలోపు మీరు మీకు నచ్చిన వ్యక్తిని మనువాడవచ్చుగా. యుద్ధంలో నా తండ్రి గెలిస్తే ఎప్పటికైనా అది జరుగుతుందేమో. ప్రస్తుతానికి నన్ను పెళ్లి చేసుకునే ధైర్యం ఉన్నవాడు ఈ భూమి మీద ఎవరూ ఉండరు. ఎందుకంటే ఒకవేళ యుద్ధంలో రాయలు నా తండ్రి మీద గెలిస్తే నన్ను మనవాడిన వ్యక్తిని ఇద్దరిని సంహరిస్తాడు. కాబట్టి ప్రాణాలకు తెగించి నన్ను మనవాడే ధైర్యం ఎవరూ చెయ్యరు. అందుకేనా మీరు బాధపడుతోంది? కాదు, కొన్ని వేల మంది మరణించబోతున్న ఈ యుద్ధానికి కారణంగా నన్ను చూపుతున్నందుకు అంది తుక్కాదేవి. ఒకవేళ మీరు రాయలవారిని వివాహమే చేసుకోవాల్సి వస్తే నన్నుగా కోరుకుంటున్నాడని తెలిస్తే నిరభ్యంతరంగా చేసుకుంటాను. కానీ నా అభిప్రాయం ఎవరికి కావాలి? ఒక చెలికత్తె వారి దగ్గరికి రాబోయింది. రావద్దన్నట్లు సైగ చేసింది తుక్కాదేవి. ఆ చెలికత్తె వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. రాజమహలులో బ్రతికేవాళ్ళు పూల పానపు మీద పవళిస్తారని మాత్రమే అందరికీ తెలుసు. కానీ కొంతమందికి మాత్రమే కంటకాలు లేని పూలపానుపు లభ్యమవుతుంది. ఆ కంటకాలు చేసే గాయాలకు మరికొంతమందికి ఆ పానుపు అంపసయ్యలా మిగులుతుంది అంది తుక్కాదేవి. ఆ మాటల్లో ఆమె అనుభవిస్తున్న బాధంతా ప్రతిఫలించింది. చెట్టు బోదెకు ఆనుకొని కూర్చున్న ఆ ఇద్దరు యువతులు కళ్ళు మూసుకున్నారు. ఇద్దరికీ తమ తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తోంది. ఒకరు ప్రేమించే వ్యక్తి కోసం తండ్రిని వదులుకోవటానికి తయారుగా ఉంటే, మరొకరు తండ్రి మాట నమ్మాలో, పెళ్లి చేసుకుంటాను అంటున్న రాయల్ని నమ్మాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇద్దరికీ రేపెలా ఉండబోతుందో అన్న భయం ఉంది. అయితే భవిష్యత్తు ఎలా ఉన్నా దానిని ఎదుర్కొనే ఆత్మస్థైర్యం మాత్రం ఇద్దరిలో ఎక్కువగానే ఉంది. అదే చెట్టు మీద ఎప్పటి నుండి పవళించిందో ఒక చిరుత మనుషుల సంచారానికి బెదిరి సవ్వడి చేయకుండా దాక్కుని ఉంది. మధ్యాహ్నపు ఎండకందరూ మాగన్నుగా నిద్రలకి జారుకుంటున్నారు. చిరుత ఉన్న చెట్టు కింద ఉన్నవారు కూడా మాటలాపారు.
దాంతో చిరుత ఇదే సమయం అనుకుంది. దూరంగా పారిపోవటానికి తయారైంది. ఇంతలో కడుపులో నకనకలాడుతున్న ఆకలి దానిని పలకరించింది. 2 రోజులైంది దానికి తిండి దొరికి. ఆ ఆకలి దానికి ఒక కొత్త ఆలోచననిచ్చింది. చెట్టు కింద ఉన్న ఇద్దరిలో ఒకరిని పట్టుకుపోగలిగితే అనుకుందది. అప్పుడు తన ఆకలి తీరినట్లే. ఆ ఆలోచన రాగానే కింద ఉన్న మనుషులను పరిశీలనగా చూసిందది. వారి ఆకారాలను బట్టి ఒక పెద్ద దుప్పి కంటే బరువున్నట్లు అనిపించటం లేదు. నోటికి కరుచుకొని అవలీలగా దూరం పారిపోవచ్చు. ఆ ఆలోచన రాగానే ఎగిరి కిందకు దూకిందది. అది దూకటానికి ఒక్క క్షణం ముందు చెట్టు మీద అయిన అలికిడికి గౌరి దృష్టికొచ్చింది. కన్ను మూసి తెరిచేటంతలో ఆమె అప్రమత్తమైంది. చెంగున లేచి నిలబడింది. ఒక చేత్తో చురికని బయటకు లాగి తుక్కాదేవికి చిరుతకి మధ్య నిలబడింది. చెట్టు కిందకు దూకిన చిరుత అనుకోని సంఘటనకి కంగు తింది. తనను చూసి పారిపోయే జంతువుల గురించే దానికి తెలుసు, కానీ ఇలా ఎదిరించే వారిని అదెప్పుడూ చూడలేదు. ఈలోపు ఇక్కడ జరుగుతున్న సంఘటనని గమనించి చెలికత్తెలు హాహాకారాలు చేశారు. దూరాన ఉన్న సైనికులు అప్రమత్తమవుతున్నారు. కానీ వారు ఇంత దూరం వచ్చేటప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోతోంది. చిరుతకి కూడా త్వరపడాలని అర్థమైంది. నోరు మొత్తం తెరిచి తన కోరలు ప్రదర్శిస్తూ గాండ్రించింది. సైనికులతో సహా అందరూ నిరత్తరులయ్యారు. గౌరి మాత్రం కన్ను కూడా ఆర్పలేదు. ఒక్క అంగుళం కూడా తను నిలబడ్డ స్థానం నుండి జరగలేదు. పైగా ఆ చిరుత కళ్ళలోకి సూటిగా చూస్తూ దాని గాండ్రింపు కంటే పెద్దగా పొలికేక పెట్టింది. తన శక్తి మీద తనకే అనుమానం వచ్చినట్లు ఒక అడుగు వెనక్కి వేసింది చిరుత. ఆ మాత్రం సందు దొరకటంతో అవకాశం అందిపుచ్చుకుని చటుక్కున విల్లు ముందుకు జరిపి బాణం సంధించింది గౌరి. అయితే ఆమెకు తన మీద దాడి చేసే అవకాశం చిరుత ఇవ్వలేదు. మెరుపు వేగంతో పక్కన ఉన్న పొదల్లోకి దూకి మాయమైంది. వెనక్కి తిరిగి తుక్కాదేవి వైపు చూసింది గౌరి. శక్తి హరించుకుపోయినట్లయినా తుక్కాదేవి కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ఆమె దగ్గరకొచ్చి ధైర్యం చెప్తున్నట్లు భుజం మీద చెయ్యి వేసింది గౌరి. ఈలోపు సైనికులు దగ్గరకొచ్చారు. ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెళ్దాం పదండి అన్నారు వారు. ఎవరూ ఎదురు చెప్పలేదు. మౌనంగా సైనికుల కాపలాతో సురక్షిత ప్రదేశానికి వారి తిరుగు ప్రయాణం మొదలైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే చరిత్ర చప్పగా ఉంటుంది. 18 నెలలుగా కృష్ణదేవరాయలకు కొరుకుడు పడని ఉదయగిరి దుర్గం 2 రోజుల్లో కూలిపోయింది. ఉదయగిరిని ఎవరూ కూల్చలేరన్న ప్రతాపరుద్ర గజపతి స్థైర్యం సడలిపోయింది. ఇదంతా చాలా విచిత్రంగా జరిగింది. ఏ దుర్గమైనా సంవత్సరం పైగా శత్రుదేశపు ముట్టడిని తట్టుకొని నిలబడాలంటే దుర్గం లోపల ఉన్న వనరులు చాలవు. బయట నుండి రహస్యంగా రావాల్సిందే. అందుకు గాను అనేక రహస్య మార్గాలు, సొరంగ మార్గాలు ఏర్పరచుకుంటారు. ఆ మార్గాన్ని కనిపెట్టి మూసివేయగలిగితే తినటానికి తిండి లేక దుర్గం లోపల ఉన్నవారు వారంతట వారు బయటికి రావాల్సిందే. అయితే ఉదయగిరి దుర్గానికి వనరులు ఎటువైపు నుండి లోపలికి పోతున్నాయో అన్న ఆచూకీ ఎంత ప్రయత్నించినా విజయనగర సైన్యానికి దొరకలేదు. దుర్గం చుట్టూ ఉన్న అడవి మార్గాన్ని అణువణువు శోధించినా ఎలాంటి మార్గము కనపడలేదు. కానీ వారు తమ ప్రయత్నం మానలేదు. ఒక ప్రాతకాలాన అడవి మార్గాన నడుస్తున్న గొల్లపడుచు రాయలవారి వేగులకు కనిపించింది. ఆమెను రహస్యంగా అనుసరించిన వేగులు ఆమె కోటలోకి వెళ్లటం గమనించారు. జాగు చేయకుండా వచ్చి మహామంత్రి తిమ్మరుసుకి విషయం నివేదించారు. ఆయన ఎవరికీ చెప్పకుండా అప్పటికప్పుడు వెళ్ళి ఆ మార్గాన్ని బయటి నుండి పరిశీలించాడు. మార్గం అయితే ఉంది, కానీ సైన్యం నడకకు పనికొచ్చేది కాదది. ఒక మనిషి వెంట మరొక మనిషి పోదగిన సన్నటి మార్గం. ఆ రాత్రి వరకు రహస్యాన్ని తనలోనే దాచుకున్న మహామంత్రి రాత్రికి రాత్రి 1000 మంది సైనికుల చేత చీకట్లో ఆ మార్గాన్ని వెడల్పు చేసే పని చేపట్టాడు. తెల్లవారేసరికి కోట ముఖద్వారం వరకు ఏనుగులు నడవగలిగిన మార్గం ఏర్పడింది. ఇక విజయనగర సైన్య ఉత్సాహానికి అంతులేదు. ఎప్పుడెప్పుడు ముందుకు దూకుదామా అన్నట్లు ఉన్నారు వారు. అనవసర రక్తపాతం లేకుండా శత్రువుకు లొంగిపోవటానికి ఒక అవకాశం ఇవ్వదలుచుకున్నాడు తిమ్మరుసు. దుర్గం లోపల ఉన్న రాజప్రతినిధి తిరుమలకాంతరాయుడికి కబురు చేశాడు. లొంగిపోదలుచుకుంటే ఆఖరి అవకాశం ఇస్తున్నామని, ప్రాణాలు కాపాడుకోమని సందేశం పంపాడు. ఉదయగిరి దుర్గాధీశుడు తిరుమలకాంతరాయుడు లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇన్నాళ్ళు ఉన్న ధైర్యం ఇప్పుడు అతనిలో లేదు. ఉదయగిరి దుర్గంలో ఉన్న సైన్యం చాలా తక్కువ. ఎన్నో రెట్ల సంఖ్యలో ఉన్న విజయనగర సైన్యాన్ని ఎదిరించలేనని అతనికి అర్థమైపోయింది. కానీ అతని సైన్యాధిపతి ప్రహరరాజు శరశ్చంద్రుడు మహావీరుడు. సంధికి ఒప్పుకోవద్దని బలవంతం చేశాడు. తిరుమలకాంతరాయుడు ఎటూ తేల్చుకోలేకపోయాడు. సంధికి విధించిన గడువు దాటిపోయింది. తను అవకాశం ఇచ్చినా ఉపయోగించుకొని దుర్గాధీశుల మీద కృష్ణదేవరాయల కోపం హద్దులు దాటింది.
సంధి ప్రస్తావన చెడటానికి కారణం ప్రహరరాజు శరశ్చంద్రుడని తెలుసుకుని అతను తల ఖండించి కాలి కింద తొక్కిపట్టి ఉంచుతానని శపథం చేశాడు. వెనువెంటనే యుద్ధం మొదలు పెట్టడానికి అనుమతిచ్చాడు. అంతే, రాయలవారి గజబలం రంగంలోకి దిగింది. కంచు కవచాలను కుంభస్థలాలకు తగిలించుకున్న మదగజాలు బలమంతా ఉపయోగించి సింహద్వారాన్ని ఛేదించే పనిలో పడ్డాయి. ఉదయగిరి దుర్గం రక్షణాత్మక బలం కలదే తప్ప లక్షలాది విజయనగర సైన్యాన్ని ఎదిరించగల సామర్థ్యం ఉన్నది కాదు. ఉదయగిరి సైన్యం తమ ప్రయత్నం తాము చేసింది, కానీ అవేవి ఫలితాలనివ్వలేదు. సింహద్వారం కూలిపోవటానికి సిద్ధంగా ఉంది. యుద్ధానికి తెగించలేకపోయినా తిరుమలకాంతరాయుడు కోటగోడల మీద తెల్ల జెండా ఎగరేశాడు. కానీ ప్రహరరాజు శరశ్చంద్రుని చంపకపోతే తన శపథం విఫలమవుతుంది కాబట్టి ఈసారి కృష్ణదేవరాయలు సంధికి ఒప్పుకోలేదు. ప్రహరరాజు తలపాగా పంపాడు తిరుమలకాంతరాయుడు. దానిని కాలితో నేలకు రాసి శపథం నెరవేర్చుకోమని వేడుకున్నాడు. తిమ్మరసు అది వీరసమ్మతమే అనటంతో ఒకంత అయిష్టంగానే వైరవర్గానికి లొంగిపోవటానికి అనుమతిచ్చాడు కృష్ణదేవరాయలు. దుర్గాధిపతి తిరుమలకాంతరాయుణ్ణి బందీగా చేసి విజయనగరం పంపారు. మరికొద్దిసేపట్లో ఉదయగిరి దుర్గం మీద విజయనగర వరాహ ధ్వజం ఎగిరింది. అసాధ్యమేమో అనుకున్నది అనుకోకుండా అలా సుసాధ్యం కావటంతో కృష్ణదేవరాయల ఆనందం మిన్నంటింది. ఇది దైవకృప అని నమ్మిన రాయలు తదుపరి దుర్గాల మీదికి దాడికి వెళ్లే ముందు తన ఆరాధ్య దైవమైన తిరుమల స్వామిని సతీ సమేతంగా దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు. రెండవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.